హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనేంటి ఈ వీడియో చూపిస్తున్నాను ఈరోజు అనుకుంటున్నారా? అవునండి. ఈరోజు మా ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో మాకు ఎలా ఉంటుంది అనేది ఈ లోపల ఎలా ఉంటుంది అనేది మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఈరోజు వీడియో తీయడం జరిగిందనమాట. ఈ వీడియో చూస్తూ పోస్టర్స్ ఇవన్నీ చూస్తూ మీరు ఆన్ డ్యూటీలో ఎలా జరుగుతుంది, ఎలా మన సముద్రంలో బార్డర్స్‌లో మన వాళ్ళు ఎలా ఫైట్ చేస్తారనేది ఈ కటౌట్ ఫోటోస్ ద్వారా మీకు చూపిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇది లోపలికొచ్చేసి మ్యాప్ రీడింగ్ అనమాట. ఇక్కడి నుంచే మనం లోపలికి ఎటు సైడ్ నుంచి ఏ ఏ ఏరియాకి వెళ్ళాలి అనేది ఈ రూట్ మ్యాప్లో ఉంటుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి మా పాప స్కూల్కి అయితే వెళ్ళాలి. ఫ్యామిలీ క్వార్టర్స్కైనా కానీ దేనికైనా కానీ ఈ లెఫ్ట్ సైడ్ నుంచే వెళ్ళాలన్నమాట. సముద్రంలో ఎలా అయినా సాహసాలు చేస్తారు ఇవన్నీ చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది అనమాట. చూస్తూ ఉంటే చూడబుద్ధి అవుతుంది ఈ పోస్టర్స్ని. అటువంటిది డైరెక్ట్గా చూస్తే ఇంకెంత బాగా అనిపిస్తుందో మీరు అర్థం చేసుకోండి. ఇంకా నేనైతే స్టార్ట్ చేయలేదు చూడడం కూడా, ఎందుకంటే జస్ట్ మేము వచ్చి కూడా 6 మంత్సే అవుతుంది కాబట్టి. ఇంక ఇది వచ్చేసి ఆఫీస్ ఏరియా అనమాట. ఈ ఆఫీస్ ఏరియాలోనే మొత్తం మనకి బండ్ల పార్కింగ్ కానీ ఆఫీస్ పార్కింగ్ క్యాబ్స్ కానీ అన్నీ అక్కడే ఉంటాయి. ఇది చాయ్ దుకాణము. జస్ట్ నేను లోపల నుంచి బయట వాతావరణమే చూపిస్తున్నాను అనమాట. లోపల ఇంకేం చూపించట్లేదు. బయట నుంచి రోడ్డుపై నుంచి మీకు అన్నీ చూపిస్తున్నాను. ఎందుకు అంటే మనకు పూర్తి లోపలికి మనకి అలౌడ్ లేదన్నమాట. ఇది వచ్చేసి ఆఫీస్ ఏరియా, ఇంకా ఇది వచ్చేసి మా క్వార్టర్స్ ఏరియా అనమాట. ఇంక ఇక్కడ నుంచే మా పాప స్కూల్కి కానీ మేము లోపల నుంచి అయితే వెళ్ళాలి. ఇంకా మేమైతే సివిల్లోనే ఉంటున్నాం. ఎందుకు అంటే మాకు ఇంకా క్వార్టర్స్ దొరకలేదనమాట. క్వార్టర్స్ దొరికితే ఇంకా మీకు చాలా 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 అద్భుతాలు మీకు చూపిస్తాను. ఇది జిమ్ సెంటరు. ఇంకొచ్చేసి అదిగో మీకు కనిపిస్తుంది కదా, దాన్ని లైట్ హౌస్ అంటారు ఇక్కడ. అది లైట్ హౌస్ అనమాట. ఇక్కడ మనకి సంబంధించి లైట్ హౌస్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది పోర్బందర్లో. సో ఇది ఇటు పక్కకు వచ్చేసి ఎంఐ రూము, క్యాంటీన్, సబ్జీ దుకాణము, క్వార్టర్స్ లైన్. ఇటు వచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా బ్యాచిలర్స్కి ఉండే లైన్ అనమాట. ఆ బ్లూ బిల్డింగ్ అంతా. ఇంకా మా పాప స్కూల్కి అయితే ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. ఇదంతా క్లీనింగ్ ప్రాసెస్ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుందండి. ఇంకా లోపలికైతే ఎంట్రీ అయిపోయాను. ఇది మా పాప స్కూల్కి ఎంట్రన్స్ అనమాట. ఇటు సైడ్ వచ్చేసి కనిపిస్తుంది కదా, ఇది ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ అంటారు. అంటే లేడీస్కి ఇక్కడ మీటింగ్ జరుగుతుంది ఎవ్రీ మంత్ కూడా. దాన్ని మేము ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ అని అంటాము. ఇంకా మా పాప స్కూల్ నేమ్ వచ్చేసి కోస్ట్ గార్డ్ కిండర్ గార్డెన్ స్కూల్ అంటారనమాట. ఇది వచ్చేసి మా పాప స్కూల్ లోపల బయట భాగం, అంటే ఎంట్రన్స్ నుంచి లోపల బయట భాగం. ఇంక ఇది వచ్చేసి 2 ఫ్లోర్స్లో మా పాప స్కూల్ అయితే ఉంటుంది. లోపల మా పిల్లలు అయితే రెడీగా వచ్చి అయితే ఉన్నారు. మా పాప రెడీగా వచ్చింది. వాళ్ళ మేడం చూసారా మెట్ల మీద, మమ్మీ వచ్చేసింది రెడీగా ఉండని చెప్పేసి. ఇంకా మా పాపని తీసుకొని అయితే నేను బయటికి రావడానికి రెడీగా ఉన్నాను. ఇంకా టైం అవుతానే పిల్లల్ని పంపించడానికి రెడీ అయ్యారు. పిల్లల్ని తీసేసుకొని మంచిగా పోవడానికి పేరెంట్స్ అందరూ వస్తున్నారు. ఇంకా నేను మా పాపని తీసుకొని అయితే రెడీ అయ్యి బయటకు వచ్చేసినాను అనమాట. ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా అండి. ఇక్కడనే మనం పిల్లల వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ పార్కింగ్ చేసేసి పిల్లల్ని తీసుకొని వెళ్ళాలన్నమాట. చూసారా, పార్కింగ్ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంది కదా. ఈ లోపల మా హస్బెండ్ పెరేడ్ కంప్లీట్ చేసుకొని వచ్చారు. వెయిట్ చెయ్యి, నేను బైక్ తీసుకొని వస్తానన్నారు. ఈ లోపల నేను ఫ్రూట్స్ తీసుకుంటానని చెప్పేసాను అన్నాను. ఇది వచ్చేసి క్యాంటీన్ అనమాట. మాకు క్యాంటీన్ గ్రోసరీ ఐటమ్ అన్నీ అందులోనే దొరుకుతాయి. ఇది క్వార్టర్స్ లైన్ అనమాట. ఇక్కడనే మాకు క్వార్టర్స్ అనేది లోపల ఉంటుంది. దాని అంబులెన్స్ మాకు లోపల ఈ ఎంఐ రూమ్ ముందు అంబులెన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి అది అనమాట. ఇంకా పేరెంట్స్ అందరు తీసుకొని పోతున్నారు. ఇంకా మేము కూడా ఇంటికి బయలుదేరాం మా పాపని తీసుకొని. యాక్చువల్లీ మా హస్బెండ్కి పెరేడ్ ఉందని చెప్పేసి నేను ఆటోకి వచ్చాను. ఈ లోపల మా హస్బెండ్ పెరేడ్ అయిపోయింది. సరే కలిసేసి వెళ్దాం అనేసి అంటే సరే అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయాము. ఇంక ఇది ఈరోజు వ్లాగ్ అనమాట. కంపల్సరీ కూడా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నా వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొదటగా చూసిన వాళ్ళైతే కంపల్సరీ నా వీడియోస్ని పూర్తిగా చూడండి. ఓకేనా? బాయ్ బాయ్.